థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ యొక్క సంఘంకు వచ్చిన మరి ఈ యొక్క బైబిల్ కాలేజీలో అటెండ్ అవుతున్న ప్రతి బిడ్డ పేరు పేరున మరి మీ అందరికీ యేసు నామమున శుభములు కలుగును గాక. మరి అదేవిధంగా ప్రత్యేకంగా నా యొక్క వ్యక్తిగతంగా కూడా మరి మీ అందరికీ దేవుడి నామమున శుభమును కలుగును గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ ఆల్. మరియు మనము ఏదైతే ఈ యొక్క సందేశమును ఈ యొక్క అంశమును మరి వినబోయే ముందు మనం ఒక దేవుడి సన్నిధిలో మరి ఒక చిన్న ప్రార్థనతో మరి మొదలు పెట్టాలని ఆశపడుతున్నాను. దయచేసి మీరందరూ తలలు వంచుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మంచి పరలోకపు తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని వందనాలయ్యా. తండ్రి దేవా, ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు నాయన. మరి ఎన్ని నోళ్ళ పొగిడిన నాయన నీ నామం తక్కువని, అన్ని నామముల కన్నా పైనామం అని నాయన మేము గ్రహిస్తూ మరి తండ్రి ఈ యొక్క కార్యక్రమం అంతటి నాయన మరి మీ యొక్క హస్తములకు అప్పగిస్తూ నాయన మరి మీ యొక్క మహిమ అర్థంలో దీన్ని నడిపిస్తారని మరి నాయన మా అందరికీ తోడుగా నీడగా ఉండి నేను పలుకుచున్న ప్రతి మాట నాయన నా నోటిని బూరగా వాడుకొని మీరు పలికించినది ఉండవాలని, జ్ఞానంతో పలికించినది ఉండవాలని యేసు అతి పరిశుద్ధ నామమున బ్రతిమిలాడి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముఖ్యంగా మరి ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమనగా మరి ఇక్కడ వచ్చిన ఎంతమంది అయితే మీరు ఉన్నారో మరి ప్రతి ఇంటికి ఒక పొయ్యి అన్నట్లు, ప్రతి ఇంటికి ఒక పొయ్యి అన్నట్టు మరి ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక కుటుంబము, ఒక ఫ్యామిలీ అనేది ఉంటుందా లేదా? ఎస్, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అసలు కుటుంబం లేనిదే మనం లేము, మనము లేనిదే కుటుంబం లేదు. కనుక ప్రతి ఇంటికి ఒక కుటుంబం, అసలు ఇల్లు అంటేనే కుటుంబం. ఆ కుటుంబం అనేది ఇప్పుడు మనం చెప్పబోయే, దయచేసి మీరందరూ ఏదైతే నేను చెప్పబోయే అంశము కానీ టాపిక్ కానీ విషయం కానీ మీరందరూ దీన్ని నీ యొక్క పూర్ణ మనసుతోని పూర్ణ హృదయంతో ఇది వింటే కానీ అర్థం. ఎందుకంటే సింపుల్, ఒక కుటుంబం అంటే ఏంది ఇప్పుడు చెప్తాను. ద టాపిక్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ హ్యాపీ ఫ్యామిలీ. ద ఫౌండేషన్ ఆఫ్ హ్యాపీ ఫ్యామిలీ. నీ నా మా మనందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఎలా, ఎట్లా, ఎప్పుడైతే నీ కుటుంబం, నా కుటుంబం, మనందరి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ద ఫౌండేషన్ ఆఫ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. ప్లీజ్ లిజన్ టు మీ. అసలు ఫ్యామిలీ అంటున్నాం, కుటుంబం అంటున్నాం. అసలు కుటుంబం అంటే ఏమిటి? కుటుంబం అనగా ఏమిటి? అసలు వాట్ ఈస్ ద ఫ్యామిలీ? అది కేవలము, దయచేసి బాగా వినండి, అది కేవలము దేవుడు చేత కట్టబడినది, నిర్మింపబడినది, చేయబడినది మాత్రమే అయి ఉంటుంది. దాన్నే మనము కుటుంబం అంటాం. దేవుడు లేనిదే ఏదియూ జరగదు. ఆయన కృప లేనిదే, ఆయన చిత్తం లేనిదే ఏదియూ జరగదు. అయితే ఆ కుటుంబము మనం కుటుంబము దేవుడు ఎలా చేసిండు, అసలు దేవుడు చేసింది ఎలా అనడానికి ఇప్పుడు కుటుంబం చెప్పాను. ఓకే, దేవుడి చేత నిర్మింపబడినది, ఆయన చేత చేయబడినది, ఆయన ద్వారానే అది మనకు అనుగ్రహింపబడింది. కానీ అది చేసేది ఎలా, ఎట్లా, హౌ ఇట్ ఈస్. ఆ ఫ్యామిలీ అనేది ఏంటనే చెప్తే దేవుడు చేత
చెయ్యబడిన ఒక పురుషుడు. బాగా వినండి, దేవుడు చేత చెయ్యబడిన ఒక పురుషుడు, అదేవిధంగా దేవుడు చేత చేర్చబడిన ఒక స్త్రీ, మరియు అదే దేవుడి చేత ఇవ్వబడిన పిల్లలు. దేవుడు దీంట్లో వినండి, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, దాన్ని కూడా మనకు బైబిల్లో ఉంది పరిశుద్ధంగా. అయితే ఒకటి, దేవుడు చేత చేర్చబడిన పురుషుడు అన్నప్పుడు దయచేసి మన ఆదికాండము 1:27, జెనసిస్ వర్సెస్ 27 ప్లీజ్. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. థ్యాంక్ యూ. అయితే దీనికంటే మొదలంటే దేవుడు తన పోలికలో మట్టితో చేసిన ఒక బొమ్మని చేసి దానిలో నాసికారంధ్రములకు తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. దట్ ఈస్ ఇది దానికి సంబంధించింది. అంటే ఇది దేవుడు చేత చేయబడిన పురుషుడు, మానవుడు, ఆయన పోలికలో మనం. అందుకే అందుకే మనం అంటే దేవుడికి ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం, ఎందుకంటే ఆయన పోలికలో ఉన్నాము. అదేవిధంగా స్త్రీ ఎట్లా వచ్చింది? మళ్ళా లూకా 2:18, 21, 22 జస్ట్ దాంట్లో లింక్ ఉంది దానికి. అక్కడ లూక్ గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలన్నీయు తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనును. అమ్మ సారీ ఆదికాండం, నేను అదే ఏందబ్బా, ఇది ఆదికాండం, అక్షరం సరిగా ఆదికాండం 2nd chapter 18. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, సాటి అయిన సహాయమును అనుకొనెను. నెక్స్ట్, ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాడికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పెట్టెను. అయినను ఆదామునకు సహాయము అతనికి లేకుండెను. కంటిన్యూ. ఇప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు చేర్చను. చాలు, థ్యాంక్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యు. ఈ వాక్యంను దేవుడు దీవించాల్సి ఎట్లా చేసిండు? ఏదైతే మానవుని ఆదాము చేసిండు, అతన్ని నిద్రపుచ్చి మత్తులో అయినాక అతని యొక్క ప్రక్కటెముక తీసి, ఎందుకంటే నరులలో నుంచి పక్కటెముకలు వచ్చిన కనుక నారి అని కూడా పేరు పెట్టడం జరిగింది ఆ స్త్రీకి. తర్వాత ఇప్పుడు స్త్రీది తెలిసిపోయింది. ఎట్లా? ఫస్ట్ పురుషుడు, తర్వాత స్త్రీ, తర్వాత మళ్ళీ 3rd one ఫ్యామిలీ. ఎప్పుడన్నా పిల్లలు అన్నప్పుడు ఇక్కడ కీర్తనలు 127, 3, 4, 5 పిల్లలు ఎలా వచ్చిండు, దేవుడు ఏ విధంగా ఇచ్చిండు అన్నటకు ఇదొకటి. అప్పుడు ఈ 3 కలిస్తేనే మనకు హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పటకు మనకు అవకాశం ఉంటుంది. కనుక 127 యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థము, పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకున్నా లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతులు బాణముల వంటి వారు. థ్యాంక్ యూ అమ్మ. అయితే ఇక్కడ ఏమంటుండు 127 కీర్తనలో, పిల్లలు గర్భఫలము దేవుడిచ్చు
బహుమానము. యవ్వన కాలములో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. అటువంటి పిల్లలు మనకు దేవుడు ఆయన ఇచ్చిన ఒక బహుమానమును ఈ పిల్లలుగా మనం ఎంచుకుంటూ, అంటే దేవుడు ఆయన ఎప్పుడైతే గర్భఫలం మనకు దయచేస్తాడో ఆయన ఇచ్చిన ఆ పిల్లలే, ఆ యొక్క బహుమానమే మన పిల్లలు. కనుక ఫస్ట్ స్త్రీ వచ్చింది, పురుషుడు, తర్వాత స్త్రీ, తర్వాత పిల్లలు. ఈ ముగ్గురి కలయిక చేత నిర్మింపబడినదే కుటుంబం. బాగా వినండి. కుటుంబం అంటే ఏదో కాదు, ఏదో రాళ్లతోని రప్పలతో లేకుంటే ఏదో నిర్మిస్తే అది దాన్ని మనం కుటుంబం దేన్ని అనలేము. ఎందుకంటే ఆయన చేత నిర్మింపబడిన, ఆయన చిత్తానుసారంగా జరిగింది కనుకనే అది దేవుడి చేత చేయబడిందని చెప్పడానికి కారణం ఇదే. అదే కుటుంబం అని అంటారు. అయితే ఒకటినండి, ఎందుకంటే మనము ఎప్పుడైతే బాగా వినండి, దేవుడి యొక్క అధికారమునకు లోబడిన తర్వాత ఆయన యొక్క మహిమకు, ఆయన యొక్క కృపలు, ఆయన యొక్క మాటను మనం కాదనలేక ఎప్పుడైతే ఆయన భయభక్తుల లోబడి ఉంటామో ఆ కుటుంబమునకు ఎప్పుడు కానీ లోటు, లేమి, కష్టము ఏ విధమైన ఏది జరగదు. అన్నీ ఒక మాటలు చెప్పాలి, ఆ కుటుంబం సమృద్ధిని కలిగి ఉంటుంది. ఎప్పుడు నువ్వెప్పుడైతే యెహోవాను అంగీకరిస్తావో నా దేవుడని నీ హృదయంలోనికి అంగీకరించి ఆయనకు లోబడి, ఆయన భయభక్తులకు లోబడి ఆయన చెప్పిన ప్రతి విషయంలో నువ్వెప్పుడైతే ఆయనకు ప్రథమ స్థానం ఇస్తావో, హల్లెలూయా హల్లెలూయా, దేవుడు నీకేమిస్తాడు? నువ్వు ఆయన ప్రథమ స్థానం ఇస్తే నీకు కూడా ప్రథమ స్థానం ఇస్తా. ఐ లుక్ టు యూ, యూ లుక్ టు మీ. ఐ లుక్ టు యూ, యూ లుక్ టు మీ. అది దేవుడి పాలసీ. నువ్వెప్పుడైతే నన్ను చూసి నన్ను దగ్గర తీసి నాకు ప్రథమ స్థానం ఇస్తే నేను కూడా ఆటోమేటిక్గా నువ్వు నా బిడ్డవు, నా స్వాస్థ్యం, నీకు కూడా నేనేం చేస్తా? ప్రథమ స్థానము ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు. దట్ ఈజ్ దేవుడి రూల్, కండిషన్. ఆ విధంగా అయితే మనం ఇంకొకటి బాగా వినండి, దేవుడి వాక్యమునకు ప్రార్థనకు లోబడిన కుటుంబములో ప్రతి విషయంలోనూ ఆయనకు సమృద్ధి గల ఆశీర్వాదములు, గొప్ప పనులు, అనేకమైన పనులు, ఏది తలిస్తే మనమంటాం మామూలుగా మన తెలంగాణ పట్టిందల్లా బంగారం. నువ్వు ఎప్పుడైతే నీ ఇంట్లో దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చి వాక్యంను చదువుతూ ప్రార్థనకు వాక్యమునకు నువ్వెప్పుడైతే విలువిచ్చి దాన్ని నువ్వు సమృద్ధిగా నువ్వెప్పుడైతే ఆ యొక్క కార్యక్రమంలో ఉండి నువ్వెప్పుడైతే కుటుంబంతో సహా నువ్వు ప్రార్థన చేస్తావో ఆ కుటుంబానికి ఎట్లుంటుంది? దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకున్న ప్రతి ఎంత గొప్ప పని, ఎంత ఘనమైన పని అయినా కూడా, ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ యూ. ఒకటి ఉంది, ఇంకా అది మళ్ళీ వేరే పోతుంది. నీకు విరోధముగా నిరూపింపబడిన ఆయుధము ఏదిను ఎందుకు వర్ధిల్లదు? దేవుడు నీలో ఉన్నాడు, నీ అందు ఉన్నాడు, నీ తోడు ఉన్నాడు, నీ ఎంబడి ఉన్నాడు కనుక అది ఎప్పుడును వర్ధిల్లదు. అట్లా దేవుడి విషయంలో మాత్రము దయచేసి మంచిగా వినండి. వాక్యమునకు ప్రార్థనకు మీరు ఎప్పుడైతే లోబడిన కుటుంబం ఉంటుందో ఆ కుటుంబంలో ఆశీర్వాదములు నిండుగా మెండుగా ఉంటాయి. అదేవిధంగా ఒక కుటుంబము హ్యాపీగా ఉండాలంటే, సరే ఇదంతా కుటుంబం ఎట్లా చేసాడు దేవుడు, ఏ విధంగా ఆయన చిత్తానుసారంగా ఏ విధంగా జరిగింది, అసలు కుటుంబం అంటే ఏంది, ఎట్లా చేసు. అయితే ఒక కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ఏ విధమైన మనం దేవుడిలో కానీ, సమాజంలో కానీ, మన వ్యక్తిగతంలో కానీ, సంఘములో కానీ మనం ఎలా ఉండాలి, ఎటువంటి విధమైన గుణగణాలు, ఎటువంటి మన యొక్క ఆచారాలు, ఎటువంటి దేవుడు చెప్పిన విషయాలు మన కుటుంబంలో మనం కలిగి ఉంటే ఆ కుటుంబం ఎందుకు ఎట్లా హ్యాపీగా ఉంటేనే హ్యాపీగా ఉంటామా? ఏం చేయండి, కష్టపడితేనే ఫలితం. నలిగిన విరిగిన ఉదయమే దేవుడికి ఇష్టం. అప్పుడే నీకు కష్టపడిన ప్రతి క్రైస్తవుడికి ఎంత కష్టపడితే అంత సుఖం ఉంటుందని దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడే జీవ గ్రంథంలో ఉంది. కనుక అయితే ఇప్పుడు ఏమంటుండంటే హ్యాపీగా ఉండాలంటే ఎట్లా అంటే ఆ కుటుంబంలో జాగ్రత్త, ఈ పాయింట్స్ నేను చెప్తా. ఆ కుటుంబం ముఖ్యంగా ఒక 5 ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉండాలి. 5
క్యారెక్టరిస్టిక్స్. ఏమి ముఖ్యమైన లక్షణాలు, ఏమి ఇంపార్టెంట్ పనులు, ఏ విధంగా ఉండాలి ఆ కుటుంబం. 5 అంటే 5 కుటుంబాలు ఎటువంటివి, ఏ విధమైనవి, ఏ రకమైనవి, ఏ విధంగా మనం ఫాలో అవ్వాలి, ఏ విధంగా దాన్ని అలవరుచుకోవాలి, ఏ విధంగా మనం హ్యాబిట్ చేసుకోవాలి. అవి ఏముంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందానికి నేను చెప్తున్నా. దయచేసి, ఎందుకంటే మీరు అందరూ ఫ్యూచర్లో చాలా మరి కాలేజీలు నడిపిస్తూ చెప్పుతూ అందరికీ ఎంతో మరి మాదిరిగా ఉండేటోళ్ళు కనుక దయచేసి బుక్ ఉంటే నోట్ చేసుకోగలరని మనవి చేస్తూ, నెంబర్ 1 5 పాయింట్లలో మన కుటుంబం ఎట్లుండే అంటే నెంబర్ 1 పాయింట్ మనసారా క్షమించే కుటుంబంగా ఉండాలి. నెంబర్ 1 మనసారా క్షమించే కుటుంబంగా ఉండాలి. ఈ 5లో నెంబర్ 1 అది. ఎగ్జాంపుల్ నేనున్నా, బైసాబ్ మీరు రాండి, భోజనానికి రాండి ఫ్యామిలీతోనని నేను పెదవులతో చెప్పితే కాదు, ఏదో నామికే వాస్తే మర్యాద కోసం, అయ్యగారు రాండి భోజనం మీ కుటుంబంతో సాయంత్రం రాండి అంటే, నో సారీ, నీ హృదయంలోకి వెళ్ళి చెప్పాలి, నీ మనసు నీ అంతరాత్మకి వెళ్ళి నీ మనోనేత్రముల విప్పి నీవైతే నీ మనసు నిజంగా నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉన్నప్పుడు, నువ్వు దేవునిలో ఉన్నప్పుడు నీ హృదయ అంతరంగంలోకి వెళ్ళి అయ్యగారు రాండి ఆతిథ్యం ఇస్తా భోజనానికి రాండి, అది మనసారా పిలిచే పిలుపు అయినంటారు, మనసారా క్షమించేదైనా అంటారు. అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా, ఒకటి వినండి ఎట్లుంటుందంటే, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఒకటి. మత్తయి 14:15 చాప్టర్ 6 14:15 చాప్టర్ 6 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించని పోయిన ఎడల తండ్రియు క్షమింపడు. ఇది ఈ యొక్క మనసారా క్షమించే కుటుంబం అంటే, ఎప్పుడైతే నీ కుటుంబంలో చిన్న పెద్ద అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఇంకా ఎవరైనా గ్రాండ్ పా గ్రాండ్ మదర్ ఎవరున్నా కూడా వాళ్ళు ఎట్లుంటే వీళ్ళందరి మనసారా క్షమించంటే, ఎప్పుడైతే ఎదుటివాని విషయంలో నువ్వు ఆయన తప్పులు క్షమిస్తేనే దేవుడు మళ్ళీ నీ తప్పులను క్షమిస్తాడు. నువ్వు ఎదుటివారి పొరుగువారి ఎవరైనా సరే నువ్వు ఆ యొక్క మనస్తత్వము, ఆ యొక్క హృదయం, ఆ యొక్క మనసు నీకు ఎప్పుడైతే కలిగి ఉంటుందో దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు. అదే మనసారా హృదయపూర్వకంగా క్షమించాలి, హృదయపూర్వకంగా పిలవాలి, హృదయపూర్వకంగా టీ ఇవ్వాలి, హృదయపూర్వకంగా నీళ్ళు ఇవ్వాలి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నువ్వు మనసు నిండా కడుపు నిండా అన్నం పెట్టింది నువ్వు ఎట్లుంటే అది నీ మనసు పూర్తిగా పెడితేనే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, గ్రహిస్తాడు. దేవుడు కూడా ప్రతి విషయంలో గ్రహిస్తాడు. పిల్లంతా కళ్ళు మూసుకొని నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తప్పు. అకౌంటబుల్ మ్యాన్ ఒకడు ఉన్నాడు, మనం ఆయనకు చెప్పాలి అకౌంట్. అది అయితే ఇక్కడ ఇంకోటి, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నీ యొక్క పెదవులతోని కాకుండా హృదయంతో క్షమించాలి. ఫ్యామిలీలో ఎవరైనా ఇప్పుడు మనం ఉంటాం, 5 ఏళ్ళు ఒకేలాగా ఉండవు. ఒకటి పొడుగుంది, ఒకటి పొట్టుకుంది, ఇంకోటి ఇంకా పొట్టుకుంది. అయితే ఫ్యామిలీలో కూడా ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీ తీసుకుంటా. మేము 6 మంది అన్నదమ్ములు. మా దాంట్లో మా పెద్దన్న చాలా ధర్మాత్ముడు అయ్యే మంచి ధర్మంగా లోడు అంటాం. ఇంకొకడు ఉన్నాడు రౌడీ షీటరు, తాగుతాడు, ఎవరిని దిగుతాన్ని కొడతాడు. ఇక నేనున్నంటే నాది వేరే, నాది ఎట్లుంటే హైఫైకి వెళ్ళిపోతాను, నా సర్కిల్ వేరు, నా లాజిక్ వేరు, నా తిరుగులు వేరు, నా అసలు నేను టోటల్గా వెరైటీ మా ఫ్యామిలీలో. అయితే ఇంకా అట్లా ఈ ముగ్గురేమో ఇంకా 2, ఒకడైతే ఇంకా మా నాయన చనిపోయాడు, అతను చూస్తే మా నాన్ననే గుర్తొస్తాడు. అంత ప్రేమ గలవాడు, అంత మంచిగా వాడు ఏం చేసి ఇందాక చెప్పు మనసు పెదవులతో కాకుండా హృదయంతో అన్నా తిందురా అని పిలిచి ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా అన్నం పెట్టి అట్లా కుటుంబం. అయితే ఈ దాంట్లో కూడా ఎట్టుండే కుటుంబంలో ఒకరు ఎవరైనా జస్ట్ మన దగ్గరకు వచ్చినానికి ఎవరైనా ఇంటి దగ్గర ఉంటే, ఇంటి పక్కన ఉంటే ఏంది నువ్వేం తోపా చల్ అని వీళ్ళు ఎట్లా బలహీనులే, కానీ
అంటారు కొంటే కొట్టడానికి పోతే పావు కిలో గోషి ఉండదు ఏంది బాగా ఎగురులాడతావు అంటారు. అయితే నే చూస్తాను నువ్వు అంటాడు. అట్లా ఒకరు. ఇంకొకరు జర బలవంతుడు ఉంటాడు. బలవంతుడు ఏం చేస్తాడంటే చూస్తాడు, అన్న కూర్చో అన్న చూద్దాంలే అంటాడు. ఇంకా తెలివిగల్లో ఉంటారు. ఫ్యామిలీలో ఉన్నమాట ఒకరు బలహీనులు, ఒక బలవంతులు, ఒక అతి తెలివిపరులు ఉంటారు. ఈ బలహీనుని ఏం చేస్తాడంటే ఏమన్నా చూసుకుందాం అన్నట్టు పైలవాన్లాగా ముందుకు తోపులాగా. అదే బలవంతుడు చూద్దాం మీద బలమేంతో కూర్చోన్నా కూర్చో చూద్దాం ఏమంటే మా ఉందో తప్పు నీదత. అదే తెలివి అంటే ఇగ్నోర్ చేస్తాడు, అంటే పట్టించుకోరు. ఆయన ఎందుకంటే వాళ్ళని తెలుసు వీడు ఏంది అనేది. మైండ్కి సెటప్, మైండ్ గేమ్ ఆడతాడు తెలివిపరుడు. అంటే కుటుంబంలో ఇటువంటి వారు కూడా ఉంటారు. వీళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకొని బలహీనులు కానీ, బలవంతులు కానీ, తెలివిపరులు కానీ, వీళ్ళు ఏ విధంగా కుటుంబంలో ఉండి ఒక ఫ్యామిలీలో ఒక విధమైన ఏదొచ్చి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఈ ముగ్గురు వాళ్ళ స్థాయిని బట్టి. కానీ మనం ఇక్కడ నేను చెప్పేది అంటే ఈ ముగ్గురులలో మనము ఎవరైతే తెలివితో పనిచేసే వారి కోవలో ఉండాలి. ఎందుకంటే తెలివితో ఇగ్నోర్ చేసి మనం దాని టైం వచ్చినప్పుడు గేమ్ ఆడుకోవాలి, మైండ్ గేమ్. మనం తెలివితోని దాన్ని పట్టించుకోకుండా మరీ అలా కాకుండా వాళ్ళకి టైం ఇస్తాం, చూస్తాం ఏంది అనేది. ఆ విధంగా పోయే ఫ్యామిలీ కూడా దీంట్లో ఉంటారు. అయితే దీంట్లో ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే ఎప్పుడైతే ఈ విధమైన కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క మన కుటుంబంలోకి వచ్చి ఈ ముగ్గురు రకాలున్న వాళ్ళందరూ కూడా నీ యొక్క హృదయంతోని, నీ యొక్క మనసుతోని, ఆత్మతోనూ హృదయంతోనూ మనసారా క్షమించే గుణం ఉండాలని కోరుకుంటున్నాను. దానికి మీకు ఇందాక రెఫరెన్స్ ఇచ్చాను. మళ్ళీ ఇంకోటి, కష్టపడి పని చేసే, రెండో పాయింట్, కష్టపడి పని చేసే కుటుంబముగా ఉండాలి. ఎట్లుండాలి? మనం ఏది చేసినా కూడా కష్టపడి పని చేయాలి. రెండవది, నెంబర్ 1 మనసారా క్షమించే కుటుంబం, నెంబర్ 2 కష్టపడి పని చేసే కుటుంబం ఉండాలి. ఒక కుటుంబం ఉంటుంది, కొందరు గాలికి తిరుగుతూనే ఉంటారు, పట్టించుకోరు. ఎట్లుంటుంది అంటే ఇంటికి రావాలి, తినాలి, ఎగరాలి, పొద్దున టిప్ టాప్ తయారు కావాలి, వెళ్ళిపోవాలి. నో సారీ, దేవుడు ఒప్పుకోడు, అస్సలు ఒప్పుకోడు. దేవునికి సోమరిపోతులు, ఈ తిరుగుబోతులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. తిండిపోతులు దేవుడికి ఇష్టం ఉండదు, నిద్రపోతులు దేవుడికి ఇష్టం ఉండదు. అయితే దీనికి ఏంటంటే ఒక సామెతలు 2:24 12 24 సామెతలు. కష్టపడి పని చేసే ఫ్యామిలీగా ఉండాలి. సోమరులు వచ్చును. చాలా అమ్మది. ఇంకొకటి అదే దీనికి సంబంధించి కీర్తనలు 128, 1-3. ఈ కష్టానికి ఏందనేది దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి, దీనికి సంబంధిత లింక్ ఉంది, చెప్తాది. 128 చాలా అమ్మ, థ్యాంక్ యూ. ఎట్లుండాలి? నువ్వు ఎప్పుడైతే నీ చేతుల కష్టార్జితం నువ్వే అనుభవించు. ఎప్పుడు? నువ్వు కష్టపడ్డప్పుడు. నీ కష్టార్జితం వేస్ట్. ఎందుకనే చెప్తా ఎట్లా అనేది. ఎప్పుడైతే, బాగా వినండి అమ్మ, ఎక్కడైతే కష్టపడి పనిచేసే ఫ్యామిలీలో అన్న కానీ, అక్క కానీ, చెల్లి కానీ, భార్య భర్త ఉంటాడు. ఇప్పుడు నువ్వు కష్టం చేస్తావు, నేను కష్టం చేస్తావు, నా కొడుకు, నీకు లోటే ఉండదు. అవునా కదా? 3 ఇన్కమ్లు వస్తాయి నీకు. ఇక్కడ తండ్రి, తల్లి, కొడుకు అన్నీ నీకు సమృద్ధిగా ఉంటాయి. ఆయన లేకపోతే ఎనీ హౌ మీ కెన్ అడ్జస్ట్ విత్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఎందుకంటే ముగ్గురం కష్టపడుతున్నాం. ఆ కుటుంబంలో లేమి ఉండదు. ఎప్పుడు నువ్వు దేనికైనా సిద్ధంగా కష్టపడి నలుగురికి అన్నం పెట్టే స్థితిలో నీ చేయి ఎప్పుడు ఇలాగనే ఉంటుంది, ఈ విధంగా ఉండదు. ఇచ్చే చేయలాగానే ఉంటుంది, అడిగే చేయలేకుండా. ఎందుకంటే మీరు కష్టపడుతుండ్రు. ఎప్పుడైతే దేవుడు మీరు కష్టపడుతుందో దానికి నువ్వు కష్టపడు, ఆటోమేటిక్ నీకు ప్రతిఫలం వస్తుందా రాదా? ఎక్కడైనా చూడండి, మీరు దయచేసి అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ కష్టపడే పనిచేసే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు సమాధానము, సంతోషము, కష్టాలు ఉండవు, తర్వాత చీకులు, చింతలు ఏవి కూడా ఉండవు. తర్వాత వారికి ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళకు చేతి నిండా డబ్బులు, వానికి
ప్రమోషన్లు కానీ జాబులు కష్టపడతారు, హార్డ్ వర్క్ చేస్తారు, గొప్ప మేలులు జరుగుతాయి తర్వాత కీడు మాత్రం ఆ కుటుంబంలో ఎప్పుడూ రా. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పని చేస్తారు కనుక దేవుడు వాళ్లకు ప్రతి క్షణము సహకారం చేస్తూ వాళ్ళు వెంబడి ఉంటాడు. అదేవిధంగా ఇంకొకటి, ఈ ఏదైతే వారికి ఈ గొప్ప మేలు కలిగినప్పుడు ఇంకొకటి దీనిలో బాగా గుర్తుపెట్టుకోండి. కొందరు ఏం చేస్తారంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీ అనుకో, నాకు మంచిగా డబ్బులు ఉన్నాయి, చేతి నిండా అంతా నేను కమ్మాయిస్తాను, నా భార్య నా కొడుకు పిల్లలు కమ్మాయి. ఒకసారి ఇంట్లో సంసారం కనుక కుటుంబం కనుక ఏదో అవసరం వస్తుంది, ఏదో 2-3 వస్తువులు కొంటాం, ఈఎంఐ కడతాం. ఈఎంఐ కట్టినప్పుడు ఏమైతే షార్టేజ్ వస్తుంది ఆటోమేటిక్. ఎందుకంటే టీవీ కొన్నాము, ఫ్రిడ్జ్ కొన్నాము, ఇంకేదో కొన్నాము, ఇంకో వాషింగ్ మిషన్ కొన్నాం. ఆ ఈఎంఐలు కట్టాలంటే ఏమవుతుందంటే ముగ్గురు దాంట్లోకి వెళ్ళి అక్కడ ఒక్కొక్క ఈఎంఐ కట్టినా కూడా షార్టేజ్ వస్తుంది. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఇచ్చిండు, ముగ్గురి చేత సంపాదించుకోండి బిడ్డ అని మీకు ఆ విధమైన డోర్లు ఓపెన్ చేసి ఆ విధమైన అవకాశం నీకు ఇచ్చిండు, మీరు కానీ ఇలా లేదు, ఈఎంఐలు కడుతున్నాము, డబ్బు తక్కువ, అబ్బా ఎవరిని అడగాలి, ఏం చేయాలి, మరి ఇట్లా ఇచ్చిన ఇట్లా అయిపోయినాయని మాత్రం ఎప్పుడు నువ్వు గుణగవద్దు, సనుగవద్దు. దేవుడికి అది ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన నీకు ఎంత ఇవ్వాలంత ఇచ్చిండు, ఉంటుంది టైమింగ్, కానీ అది టెంపరీ. కానీ నీకు అయ్యో నాకు రాలేదు, నాకు ఈ నెల ఈఎంఐ ఉంది, నాకు షార్ట్ అయింది మరి అని మాత్రము తర్వాత ఎప్పుడైతే ఇంకోటి వినండి బాగా, నీకు లేనప్పుడేమో ఇది చేస్తావు, ఉన్నప్పుడేమో గునుగుతావు. అట్లా ఎప్పుడైనా కానీ ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా మనము ఒకే విధంగా ఉండాలని మీకు కోరుకుంటూ, మరి ఎందుకంటే లేనప్పుడు ఉన్నప్పుడు దేవుడు ఒకే రీతిగా ఉండాలి అంటాడు, అది ఆయన ఇష్టం. ఇంకోటి, మనుషులకు ఎప్పుడు కానీ ఒకే రీతిగా ఉండాలి, మీకు ధనాపేక్ష ఉండకూడదు. ఎక్కడ ధనం ఉంటే అక్కడ నీ హృదయం ఉంటుందని బైబిల్లో క్లియర్గా చెప్పబడినది. ధనాపేక్ష దరిద్రమునకు మరణముకు మూలమవుతుంది. ఆ ధనాపేక్ష ఉండకుండా మీరు ఎందుకంటే కష్టపడితే ఆటోమేటిక్గా మీకు డబ్బు వస్తుంది, ఆనందం వస్తుంది, సమృద్ధి కలుగుతుంది. ఇక ఎందుకంటే టైం కూడా లేదు కనుక మీరు కొద్దిగా షార్ట్గా చేసి చెప్తున్నా, మీరు దయచేసి వినండి. థర్డ్ వన్ పాయింట్, కుటుంబం అంతా కలిసి వాక్యము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. థర్డ్ వన్, ప్లీజ్ నోట్ డౌన్ దిస్. ఎట్లుండాలి? ప్రతి ఒక్కరు కూడా ఏమంటే ఆ కుటుంబంలో ఎట్లుండాలి, అంతా కలిసి కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ అనేది తప్పకుండా చేసేవారుగా ఉండాలి. మీ యొక్క ఫ్యామిలీలో దేవుడి కోసం పోరాడే ఫ్యామిలీగా ఉండాలి. దేవుడి కోసం కష్టపడి దేవుడి కోసం ఆరాధించి దేవుడి ప్రార్థన, వాక్యము, గుడి అని ఒక తీర్మానం చేసుకున్న ఫ్యామిలీగా ఉండాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు. తర్వాత మిమ్మల్ని ఏ విధమైన కూడా ఆటంకాలు రాకుండా ఆయన మిమ్మల్ని సమృద్ధిగా దీవించి మిమ్మల్ని మంచిగా ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని కోరుకుంటున్నాను. కనుక మీరేం చేయాలంటే ఎప్పుడు కానీ సమృద్ధిని కలిగి ఉండాలంటే మీరు దేవుడి యొక్క ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చెప్తున్నా దీంట్లో, మీ యొక్క కుటుంబంలో తొందర ముగిస్తాను, ఇంకా 2 పాయింట్లు వచ్చి షార్ట్గా చెప్పేస్తా. మీరు ఎప్పుడు కానీ మీ యొక్క దినచర్య, మీ యొక్క మార్నింగ్ లేషన్ అంటే దేవుడి వాక్యంతో ప్రార్థనతోని మీరు మీ యొక్క దినచర్య స్టార్ట్ చేస్తే, ప్రారంభిస్తే దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు నువ్వు తర్వాత ఏమన్నా చేసుకో. ఎగ్జాంపుల్, నాకు ఫ్రెండ్ ఉండు, మంచిగా నాకు లవర్ ఉంది, నేనేం చేస్తా, ఫస్ట్ నేను చూస్తా, ధనమని ఫోన్ తీస్తేనే వాట్సాప్ చూస్తా, మెసేజ్ చూస్తా. ఏది చూస్తా ఫస్ట్? ఇతరులు చూస్తానా, నా లవర్ చూస్తానా? ఫస్ట్ నా లవర్ చూస్తా ఏమొచ్చిందని. మన కూడా యేసయ్య మన లవ్వరు, మన ప్రేమికుడు, మన తండ్రి, సర్వమాయననే. కనుక నువ్వే విధంగా అయితే నీ యొక్క పర్సనల్ క్యాండిడేట్, నీ లవ్వరు, ఇంకెవరైనా నీకు ప్రియులు చేస్తే ఫస్ట్ ఏ విధంగా చూస్తావు, వాట్సాప్ కానీ, తర్వాత మెసేజ్ కానీ, తర్వాత ఫేస్బుక్ కానీ, ఆ విధంగానే
నీవు ఫస్ట్ దేవుడితో నీ కార్యక్రమాన్ని ఆయన వాక్యంతో ఆయన ప్రార్థనతో స్టార్ట్ చేసినావంటే తర్వాత నీకు అంత సౌఖ్యమే అంత మేలే జరుగుతుంది. కనుక నువ్వేం చేస్తావంటే ఏదైనా కూడా ఆయనకు ఇష్టమైన రీతిలో ఆయనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత నువ్వు న్యూస్ పేపర్ చదువు, నువ్వు వార్తలు చూసుకో, నువ్వు సర్వ ప్రపంచాన్ని, కానీ ఫస్ట్ యేసయ్యతో నీ యొక్క దినచర్య స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఇదొకటి. తర్వాత లాస్ట్ 4th వన్, సంతృప్తిగా ఉండే కుటుంబం ఉండాలి. సంతృప్తిగా ఉండాలి అంటే సమృద్ధిగా, తృప్తి లేకుండా సాటిస్ఫై ఏంటంటే అరే ఎందుకు అబ్బా సాల్వ్ బై ఉన్న దాంట్లో సాటిస్ఫై అవుతా, ఆ యొక్క సాటిస్ఫాక్షన్, ఆ యొక్క సంతృప్తి ఆ కుటుంబం ఉంటే ఆ కుటుంబం ఎప్పుడైనా కూడా మత్తయి 5:13, 14, 16 మత్తయి 5 చాప్టర్ 13, 14. లోకమున గొప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషులకు తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి ఉచ్చపు కింద పెట్టరు గాని అది ఇంటి ఉన్న వారి అందరికి దీపము స్తంభం మీదనే పెట్టెదరు. ఎస్, ఇంకోటి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు ఎస్ వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. థ్యాంక్ యూ అమ్మ. ఇవాళ దేవుడు దీవించిన గాక. 1 యోహాన్ 1 చాప్టర్ 1, 7, 8, 9. 1 యోహాన్. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చాలమ్మ చాలా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. అయితే బాగా గుర్తుపెట్టి, ఏ ఫ్యామిలీ అయితే సంతోషంతో ఉండాలి అని కోరుకుంటుందో వారు దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ మనం ఎట్లుండాలి? నమ్మకం ఉండాలి, ప్లస్ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. కనుక మీరు మీ చేతుల కష్టార్జితం అనుభవించాలి, మీరు నిజంగా ఉండాలి, మీ యొక్క గమ్యం కలిగి మరి మేము ఒక ఇది ఉండాలి, మేము ఒక పొజిషన్లో ఉండాలి, మేము అనుకున్నాయని మేము జరగాలి. మరి మాకు ముఖ్యమైన ఒక మాదిరి ఫ్యామిలీగా, ఒక లోకమునకు ఉప్పుగా, తర్వాత లోకమునకు వెలుగా ఉండాలంటే మనము దేవుడి యందు భయభక్తులు కడి దేవుని నీ నమ్మకమే నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. మొదట ఆయన రాజ్యాన్ని వెతికితే నీకు అన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. నమ్ముట నీ వశం, నమ్మిన వానికి సమస్తము సాధ్యము. అది గుర్తుపెట్టుకొని, ఎందుకంటే టైం లేదు కనుక కొద్దిగా షార్ట్గా చెప్తున్నా, దయచేసి దీన్ని అర్థం చేసుకొని మీరు ఇంటి పోయినాక ఈ యొక్క 2 రెఫరెన్స్ చదువుకొని ఇంకా దాన్ని ఇది పోతే బాగుంటుంది. తర్వాత ఇది ఇంకొకటి, ఎప్పుడైతే ఈ విధంగా మీరు ధన్యులు అవుతారో ఆ ధన్యత పోకూడదంటే ఇంకొకటి, మీకు ఎప్పుడు కానీ దేవుని నమ్మిన బిడ్డలు సింహము పిల్లలైన కూడా ఆకలి కొనునేమో కానీ ఆయన ఆశ్రయించిన బిడ్డలు ఏ మేలుకు, ఏ విధమైన ఆటంకాలు, ఏ విధమైన అసలు ఆకలి, దాహము, ఏది సమృద్ధిని కలిగి ఉంటారు. అంటే చూడు, సింహం లైన్ ఆఫ్ ద కింగ్ ఫారెస్ట్ కింగ్. అది లైన్ ఈజ్ ద ఫారెస్ట్ ఆఫ్ కింగ్. ఫారెస్ట్ కింగ్ అంటే లైన్. ఆ యొక్క సింహము అడవిరాజు అంటారు. అటువంటి అడవిరాజు అయినా కూడా ఎప్పటికప్పుడు వేటాడే ఆకలి ఉండని ఆయన నమ్మిన బిడ్డలు మాత్రం ఎప్పుడూ ఆకలి ఉండని దేవుడు క్లియర్గా చెప్తుండు. ఇంకోటి ఏంటంటే ఇదన్న ఒకటి, మన కీర్తనలు 34:10, 34:10. దీంట్లోనే కొద్దిగా అయిపోయింది, ఇక లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తాను. ఎస్, అది చెప్పడం ఎందుకంటే నేను చెప్పిన కనుక మీకు అది తర్వాత ఇంటికి పోయినాక మీరు దాన్ని క్లియర్గా చదువుకోండి. ఇంకోటి హెబ్రీలు 13:5, దాంట్లో కూడా ధనాపేక్షకు ఇది ఆ విధంగా ఉండకూడదు. ఎస్, అది బస్ చాలమ్మ.
సంతృప్తి మీ కుటుంబంలో అది ఉండాలి. ఆ యొక్క లేకుండా ధనాపేక్ష లేకుండా ఉన్న సంతోషం సాటిస్ఫై ఉంటేనే మీకు ఒక మంచి ఇది ఉంటుందని దేవుడు ఆ విధంగా మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఆ విధంగా మీరు ఉండాలని, మీరు ఎప్పుడైతే నిర్మలమైన మనసు కలిగి సంతృప్తిని కలిగి జీవించాలి, మీ పిల్లలు సంతోషంగా ఉంటారంటే మీరు క్లియర్గా చెప్తున్నా నేను ఏంటంటే, ఎప్పుడైతే ఖర్చులు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయని, మరి ఏ విధమైన ఆటంకాలు వచ్చినాయని బాధపడకుండా, మరి దేవునికి లోబడి సనగకుండా గునగకుండా ఆయన యొక్క ఇష్టమైన పిల్లలుగా మీరు మెలిగితే మీ కుటుంబం అంతా లోకమున వెలుగై ఉప్పై ఉంటుంది. తర్వాత లాస్ట్ వన్ పాయింట్, క్రమము తప్పగా మానక దేవుని సన్నిధికి పోవాలి. క్రమము తప్పకుండా ఏ విధమైన దుమ్మలు కొట్టకుండా ప్రతి ఆదివారము దేవుడి సన్నిధికి కంపల్సరిగా నేను వస్తే కాకుండా సకుటుంబంగా అందరితో అమ్మ నాన్న పిల్లలు కలిసి, భార్య వస్తే భర్త రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు, ఆ విధంగా ఉండకూడదు. దేవుడికి అది ఇష్టం లేదు. మీరు కుటుంబ సమేతంగా సక్రమంగా క్రమము తప్పకుండా పద్ధతిలో ప్రతి ఆదివారం గుడికి పోవాలని నిర్ణయించుకొని తీర్మానం చేసుకొని మీరు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఉంటారో దేవుడు మీకు అప్పుడు శాశ్వతంగా మిమ్మలను ఆ యొక్క ప్రేమ కృప ఆయన యొక్క దయ మీ మీద ఉంటుంది. మీరు ఏ పనులు చేసినా కూడా ఆకాశమంతా ఎత్తైన దీవెనలు ఆయన మీ మీద కుమ్మరిస్తాడు. ఎందుకంటే మీరు క్రమము తప్పకుండా కుటుంబంతో సహా ఆయన యొక్క ప్రార్థనకి వెళ్తుండ్రు కనుక, ఆయన యొక్క సన్నిధిలో ఉంటున్నారు, ఆయన వాక్యం వింటుండ్రు కనుక. ఇంకా అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఎన్నో విధాల ఏ విధమైన కూడా మరి సంతోషంగా ఉండాలి చేయాలి, మీకు ఏమైనా నీతి తప్పనివాడుగా మాట తప్పనివాడుగా ఉండాలంటే మీరు దేవుడి యొక్క సన్నిధి మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆ యొక్క సన్నిధిలో గడిపితేనే నీ ఒక్క దినము దేవుడి యొక్క కృప ఆశీర్వాదములు మీకు ఉండాలంటే ఆయన యందు ఆయన ఆవరణలో ఆయన ఆవరణలో ఒక్క దినము గడితే 1000 దినములు గడిపినంత మేలు కలుగుతుందని శ్రేష్టమైనదని చెప్తున్నాను. కీర్తనలు 84:10 అయ్యా, ఇది అయిపోయింది, ఇంకా లాస్ట్ ముగించేస్తున్నాను. కీర్తనలు 84:10. ఒక్క దినం గడుపుట నాకు ఇష్టం. ఎస్, థ్యాంక్ యూ. మీరు ఒక్క దినము దేవుని, నేను అందుకే చెప్తున్నా, ప్రతి ఆదివారము సకుటుంబంగా మళ్ళా మీరు తీర్మానం తీసుకొని దేవుడి యొక్క ఆలయమునకు మీరు ఒక్క దినం ఆయన ఆలయంలో గడితే 1000 దినములు గడిపినంత శ్రేష్టమని పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడే చెప్తుండు కనుక మీరు దేవుడి యొక్క ఆలయంలో ఆ విధంగా ఉండాలి. అప్పుడే మీ కుటుంబము పరలోక రాజ్యమునకు చేరడానికి వీలుగా ఉంటుంది. మీ యొక్క కుటుంబము మరి ఎట్లుంటే ఒక ఏరు తన్నుకునే చెట్టు వలె ఉంటుంది. ఆ కుటుంబం సన్నిధిలో మరి నివసించే దానిగా ఉంటూ దేవుడి సన్నిధిలో అప్పుడు దేవుడు నేను చేపిస్తానంటే ప్రతి విషయంలో ప్రతి కార్యంలో నిన్ను తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలోకి కరెక్ట్గా వారం క్రమం తప్పకుండా తీర్మానం చేసుకొని నువ్వు వెళుతో అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ప్రతి విషయంలో నీ కుటుంబస్తులందరినీ పేరు వరుసన తలగా ఉంచుతాడు, ఎప్పుడైనా తోకగా ఉంచాడు. అయిపోయింది. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు నీకు ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు నిన్ను తలగా ఉంచి ఆ విధంగా చూసాడో ప్రతిరోజు నీకు పండుగగా ఉంటుంది. ప్రతిరోజు నీకు పండుగనే. యేసయ్య ఎన్ని దినాలతో ఉంటే అదంతా నీకు ఒక పండుగనే. ఏదో పండుగ అంటే అది కాదు, నీవు సంతోష సమృద్ధి ఉంది. దేవుని ఆలయంలో ఒక దినం కలిపి 1000 దినమే శ్రేష్టమే అని నువ్వు అనుకొని భావించి నీకు సకుటుంబంగా నువ్వు ఒక తీర్మానం చేసుకొని నువ్వు తయారై నువ్వు ఫ్యామిలీతో పోయినావంటే నీకు ఎట్లుంటుందో ఆ సృష్టికర్త అయిన దేవుడు వలనే ఇదంతా జరుగుతుంది కనుక నువ్వు ఆ కుటుంబంలో ఎప్పుడు కానీ ఏది ఉండదని ఆయన నిన్ను తలగా ఉంచుతాడని గ్రహించి మీరు దయచేసి ఈ యొక్క 5 లక్షణాలను మీరు నీరు కట్టి ఫలించిన విధంగా మీరు ఈ యొక్క విని ఈ చెవున పెడకుండా వాక్యానుసారముగా వినే దృష్టిలో పెట్టుకొని నెమరు వేసుకొని దేవుని యొక్క కృపతో ఆయన యొక్క సన్నిధిలో మీరు దేవుడు చెప్పిన విధంగా
లోకానికి వెలుగుగాను ఉప్పుగాను ఉండాలని ఆయన కోరుకుంటున్నారు కనుక ఆ విధంగా దేవుని సలి 5 లక్షణాలు కలిగి మీరు ఏ కుటుంబం అయితే దేవునిలో ఉంటుందో, దేవుడి సన్నిధిలో ఉంటుందో వాళ్ళందరూ సమృద్ధిగా దేవుని చేత దీవించబడతారని మీకు అందరికీ మనవి చేస్తూ ఈ యొక్క సందేశంను మరి ఈ యొక్క చిన్న మరి ప్రార్థనతో ముగించాలని ఆశపడుతున్నాను. అందరు కళ్ళు చిన్న ప్రార్థన. పరలోకమందున్న ప్రేమగల మా మంచి తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని వందనాలయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా. మరి తండ్రి దేవా, మరి మేము ఇక్కడైతే ఎంతమంది వచ్చిందో నాయన, ప్రతి బిడ్డ నాయన కుటుంబము అనేది ఏందనే అంశం మీద నాయన వీళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే నాయన కుటుంబం లేనిదే, మరి సంఘం లేనిదే, మరి నాయన ఏది లేదు. ఎందుకంటే నాయన ప్రతిదీ మీ చేత చేయబడేదే కనుక నాయన, మరి ఈ యొక్క కుటుంబం అనేది తెలిస్తేనే కానీ, మరి సంఘానికి నాయన, మరి సంఘస్థులకు నాయన, ప్రతి ఒక్కరికి నాయన వ్యక్తిగతంగా కానీ అందరికీ తెలిస్తే కానీ ఈ యొక్క కుటుంబం ఏందనేది నాయన మీ యొక్క కృపలో వారికి తెలుపబడిన ఈ యొక్క వాక్యములన్నింటినీ ఏ విధంగా ఉండాలని ప్రతి విషయంలో నాయన మరి వాళ్ళు అర్థం చేసుకొని జీర్ణించుకొని ఆ విధంగా వాక్యానుసారం మెలుగుటకు ప్రతి బిడ్డకు ప్రేరేపణ కలిగించి వాళ్ళని దీవించి ఆస్వాదించి ప్రతి వారిని నాయన మరి నిండుగా మెండుగా సంపూర్ణమైన ఆయురారోగ్యములతో బిడ్డలను దీవించి ఆస్వాదించి ఈ యొక్క నాయన మరి వాక్యమును నాయన మీ యొక్క కృపలో ఆ బిడ్డలను అందరినీ ఆయన మరొకసారి మీ గాయపడిన హస్తం బిడ్డల నుంచి దీవించి ఆస్వాదించి వారికి మరి నాయన ప్రతి ఒక్కరిని ఆయన మరి ఇక్కడ రానున్న బిడ్డలను కూడా దీవించండి, వారు కూడా ఆస్వాదించి ఈ విధమైన యొక్క నాయన నీ కృప ఆశీర్వాదాలను కుమ్మరించి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది విన్నపములు అతిశ్రేష్టమైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమిలాడి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.